తిరుపతిలో పెద్దకాపు వీధిలోని శ్రీరామ భజన మందిరం నందు ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు శ్రీరామ నామ కీర్తనలను ఆలపించారు. ఈ సందర్భంగా రాములవారి చిత్రపటానికి పూజలను నిర్వహించి భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టారు. ఉభయదారులుగా మట్లూరి చిన్నమునిరెడ్డి కుటుంబ సభ్యులు పూజారి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా భజన మండలి సభ్యులు మాట్లాడుతూ అతి పవిత్రమైన ధనుర్మాసంలో నెల రోజుల పాటు ఆలయాల్లో పూజలు నిర్వహించి భజనలు చేయడం వలన వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని అనేక పురాణాల్లో ఉన్నదని గుర్తు చేశారు. ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు జరిగే ఈ భజన కార్యక్రమంలో నగర ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కె చిన్నప్ప, లక్ష్మీదేవమ్మ, వెంకటనారాయణ, మునికృష్ణయ్య, వెంకటాద్రి, బాలసుబ్రహ్మణ్యం, సుబ్బారెడ్డి, జీవన్ రెడ్డి, రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, కార్యదర్శి కెఎన్ రాజా, గాయకులు సోము ఉమాపతి, వాసుదేవరెడ్డి, తిరుపాలాచారి, విద్వాన్ కస్పా పద్మనాభన్, మునికృష్ణయ్య, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కాగితాల చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ధనుర్మాసంలో 30 రోజులు ఇక్కడ పెదకాపి వీధిలో ప్రతిరోజు 5 గంటల నుంచి 8:30 దాకా భజన ఉంటుంది. ప్రతి భక్తులు వచ్చి ఇక్కడ భజన కార్యక్రమంలో పాల్గొనవచ్చు. కాబట్టి అందరికీ ఈ ధనుర్మాసంలో ఈ భజన చేసిన ఇండియా పుణ్యం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ ధనుర్మాసంలో ఈ పెదకాపి ఎక్కడ గుళ్ళు ఉండే కూడా కృష్ణుడు కానీ గుడి కానీ రాములవారి గుడి కానీ ఏదన్నా హరే రామకృష్ణ భజనలు కానీ ఏది కూడా భజనలు ఉంటే మంచిది, పుణ్యం వస్తుంది, పాపాలు కూడా తొలగిపోతాయి. మనకి ఆ భగవంతుడు అనుకూలం అవుతాడు. ఈ ధనుర్మాసంలో మనం అందరము ఇక్కడ భక్తులందరూ కూడా కలిసి పెద్దకాపు లేఅవుట్ శ్రీరామ భజన మందిరం నందు ప్రతిరోజు 30 రోజులు ప్రతిరోజు ఇక్కడ భజన సంకీర్తనలు చేస్తూ అందరినీ ఆనందింపజేస్తూ మనం ఆనందపడుతూ దేవుని యొక్క సన్నిధిలో ఒక పాట, ఒక మాట, ఒక మంచిగా ఇక్కడ ఉండే అందువల్ల ప్రతి ఒక్కరికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని, ఈ 30 రోజులు చేసినందువల్ల వాళ్ళ యొక్క మనస్సు ప్రశాంతంగాను శాంతంగాను మంచిగా ఉంటుందని కోరుకుంటూ ఓం జై శ్రీరామ్. ఈ ధనుర్మాస సందర్భంగా ఈ యొక్క పెద్దకాపుడు లేఅవుట్ రామాలయంలో ప్రతిరోజు 5 గంటల నుంచి 8:30 వరకు భజన కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కష్టాలు ఉన్నప్పుడు రామ రామ అనే కంటే కష్టం రాకముందే రామస్వరం చేస్తే మీకు కష్టాలు తొలగిపోతాయి. అదేవిధంగా రాముడు లేని ఊరే లేదు, రాముడు లేని వీధే లేదన్నట్టుగా ఎక్కడున్నా రామాలయం అనేది ఉంటానే ఉంటుంది, భజనలు జరుగుతూనే ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ భజనకు హాజరు కావాలని, మనకు కష్టాలు ఉన్నప్పుడు దేవుడు మనం కరుణిస్తాడు. నామస్మరణం చేస్తే రామస్మరణం చేస్తే మంచిదని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ భజనకు హాజరు కావాలని కోరుకుంటూ, నా పేరు ఎస్ వెంకటాద్రి. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు 2025 మీకు అందరికీ.